ఈ జర్నీలో అంటే ధ్యానం ప్రచారం చేస్తూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఎదుగుదల కూడా వాళ్ళకు ఉంటది. సో మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సార్ ఈ 29 ఇయర్స్ ఆఫ్ జర్నీలో? సో మీలో మీరు ఎవ్రీ స్టెప్, ఎవ్రీ ఫేజ్ ఆఫ్ యూ ఎలా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు? అండ్ హౌ డిడ్ యూ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ త్రూ లెర్నింగ్స్? ఇక్కడ 2 ఉన్నాయి మనకు దారులు. ఒకటి పత్రి సారు. 3 ఉన్నాయి. ఒకటి పత్రి సారు, 2 బుక్స్. సార్ రికమెండెడ్ బుక్స్. పత్రిజీ రికమెండెడ్ బుక్స్. మూడోది వర్క్స్. మీరు ఇందాకన్నారు వర్క్స్ చేసేటప్పుడు, ధ్యాన ప్రచారం చేసేటప్పుడు మనకొచ్చే అనుభవాలు. సార్ పర్సనల్‌గా ట్రైనప్ చేయడం ఒకటి. అహంకారాన్ని దెబ్బ కొట్టడము. హ్మ్. ఆర్ మాట్లాడే విధానాన్ని సరిదిద్దడము. మనము తెలుసో తెలియకో రాంగ్‌గా మాట్లాడుతుంటాం. సరికాని మాటలు మాట్లాడుతుంటాం. వాటిని వెంటనే ఖండించి నిక్కచ్చిగా సారు మార్చేసేవారు. ఆర్ కొన్ని పనులు నెగ్లెక్ట్ చేసేటప్పుడు తెలుసో తెలియకో నెగ్లెక్ట్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి మా కర్నూలులో అప్పటికి ఇంగా కొత్త 97 98 ఐ థింక్. సార్ ఎలా ట్రైనప్ చేస్తాడన్నది. స్టేజ్ మీద అందరూ ఆ బుక్ స్టాల్ ఉంది. బుక్ స్టాల్‌లో ఎళ్లి అందరూ బుక్స్ చూడండి. అట్‌లీస్ట్ కొనకపోతే కనీసం ఇండెక్స్ చూసి ఓపెన్ చేసి చదవండి. అన్ని బుక్స్ చూడండి అని అనౌన్స్ చేశాడు. చెప్పాడు. ఓహో! సార్ చెప్తే ఏదైనా సరే చేయాలి గదా! స్ట్రెయిట్‌గా బుక్ స్టాల్ దగ్గరికెళ్లి సాయి కుమార్ రెడ్డి గారు అప్పుడు బుక్ స్టాల్ పెడితే అన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా. చేసి కొట్టాడు సార్ నన్ను వెనకాల నుంచి. పత్రి సార్. "మీరు చెప్పిందే గదా! నేను చేస్తున్నది" అంటే, "అరే! నీకు కాదు చెప్పిందది. నువ్వు ఆల్రెడీ సీనియర్ కొత్త వాళ్ళకి. నువ్వు ఆల్రెడీ కొత్త వాళ్ళు చాలా మందొచ్చారు. వాళ్ళకి నువ్వు సర్విస్ చేయాలి. ఆ ఆ వంటల దగ్గర లేకుంటే ఆ బోకులు తోమే పనంతా ఎవడు చేస్తాడు? ఆ టాయిలెట్ కనెక్టర్‌గా ఎవడు చేస్తాడు? ఆ చైర్‌లు ఎవడేస్తాడు? నీ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే. నీ పని ఇది కాదు." మనం ఏమనుకుంటాం స్టేజ్ మీద చెప్పాడు గదా! ఆ! చక్కగా పోయి చేయాలి. ఈ క్షణంలో ఏది మోర్ ఇంపార్టెంట్? ఈ క్షణంలో మన బాధ్యత ఏమిటి? స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడమే గొప్ప కాదు. ఆహ్, పుస్తకాలు చదవడమే గొప్ప కాదు. ఏ పనైనా సరే చిన్న పని, పెద్ద పని తేడా లేకుండా మనం అన్నం వడ్డిస్తేనే గొప్ప అనుకుంటాం గదా! అట్లా కాదు. టాయిలెట్లు కడిగే పని దగ్గర నుంచి, పాత్రలు తోమే పని దగ్గర నుంచి, బండలు తుడిచే పని దగ్గర నుంచి, దుమ్ము ఎత్తేసే పని దగ్గర నుంచి, చైర్‌లేసే పని దగ్గర నుంచి, ప్రతి పనిని ఒకే భావనలో, ఒకే భావనతో చూసి అంతకుముందు మనం ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాం గదా! ఇవన్నీ ఏంటి? నేను చేయడానికి నా లెవెల్ ఏంది? నేను అసలు చేస్తే నా లెవెల్ తగిన పనులు జేయాలి. మైక్‌లో మాట్లాడుతుంటే అందరూ వినాలి. అది గొప్ప. వైట్ కాలర్ జాబ్ అని అనుకునేవాడిని. అవన్నీ కాదు. ధ్యానం కోసం చేసే ఏ పనైనా సరే ఇంపార్టెంటే. ఆ రోజుకి, ఆ క్షణానికి ఏ పని చేయాలో ఆ పని ఇంపార్టెంట్ అది చేయాలి. మాట్లాడాల్సొచ్చినప్పుడు మాట్లాడాలి. చదవాల్సొచ్చినప్పుడు చదవగలిగినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదవాలి. హ్మ్. అవసరమైతే ఏ పనైనా చేయాలి అన్నది సార్ దగ్గర పర్సనల్‌గా సార్ యొక్క ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నాను. సో, పని అన్నది సార్‌కి అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ టాస్క్. సార్ చెప్పిన ఇంపార్టెంట్ విషయం. రెండోది బుక్స్. బుక్సు సార్ చెప్పిన బుక్స్ చదవడం. దాంట్లో నుంచి నేను మిస్ అయిన పాయింట్ ఏంటి? బుక్స్ చదవడం అంటే ఇంకొకరికి క్లాస్ చెప్పడం కోసం కాదు. నన్ను నేను మార్చుకోవడం కోసం బుక్స్ వచ్చాయి. సార్ కూడా ఏదో కాన్సెప్ట్స్ చెప్పారు. చాలా కాన్సెప్ట్స్ చెప్పారు. అవన్నీ ఇంకెవరో మన ఈడ వినేసి వల్లె వేసి అప్పజెప్పి ఇంకొకరికి చెప్పడం కాదు. సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ నాట్ అబౌట్ స్పీకింగ్ గుడ్ వర్డ్స్. గొప్ప గొప్ప విషయాలు మాట్లాడడం సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కాదు. పాటించడం. నేనేదైనా ఇంకా మిస్ అయ్యానా? నన్ను నేను ఇంకా ఏదైనా తెలుసుకోవాల్సుందా? ఓకే. సార్ ఈ పాయింట్ చెప్పాడు. ఇది నేను నిజంగా పాటిస్తున్నానా? పాటిస్తున్నాను అనుకుంటున్నానా? తెలియకుండా అనుకుంటూ జీవిస్తూ ఉంటా. ఈ పుస్తకం చదివాను సార్ చెప్పింది. ఉదాహరణకి 'సేతు' పుస్తకం చదివాను. నేను పాటిస్తున్నాను అందులో విషయాలు. పాటిస్తున్నాను అనుకుంటున్నాను. 'ఓషో' పుస్తకం చదివాను. 'ఓషో' అంతా ఆనందం అని చెప్తారు. ఎక్కువ శాతం. చాలా విషయాలు చెప్పిండొచ్చు. అందులో ప్రైమరీ థింగ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఆర్ వి రియల్లీ సెలబ్రేటింగ్ అవర్ లైఫ్? ఆర్ వి
ప్రతిదానికి బాధపడుతున్నాం. బుద్ధత్వం అంటే అసలు ఆనందంతో మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఆనందంతో మొదలవుతుంది. ఆనందం లేకుండా ధ్యానంలో ఉన్నామంటే ఎట్లా? ఆనందం లేకుండా ఆధ్యాత్మికంలో ఉన్నామంటే ఎలా? బుద్ధుడు మతం అసలు లైఫ్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. ప్రతిసారి బుద్ధుడు శిష్యుడు. మనం బుద్ధుడికి ప్రైమరీ వాల్యూ ఇస్తాం. సో, నిజంగా మనం అంతవరకు ఆనందంగా ఉందాం. ఆనందం లేకపోవడానికి కారణం ఇంకెవరో, వీడి వల్ల నేను ఆనందంగా లేను. రాంగ్ కాన్సెప్ట్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ప్రతి దానికి మనమే సృష్టికర్తలము. తెలిసి గాని, తెలియక గాని మనమే సృష్టించుకున్నాం. ఔట్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ బై చూసింగ్ అవర్ థాట్స్. మన ఆలోచనలు మనం పికప్ చేసుకోవడం ద్వారా, మన మాటలను మనం పికప్ చేసుకోవడం ద్వారా, ఆర్ మన చేతల్ని మనం పికప్ చేసుకోవడం ద్వారా. సరికానివి పికప్ చేసుకుంటే సరికాని సిట్యుయేషన్స్ వచ్చాయి. దానికి బాధ్యతలు మనమే. ఇతరులు కోఆపరేట్ చేశారు అంతవరకు మాత్రమే. ఈరోజు ఇక్కడ అందరూ కోఆపరేట్ చేసి వచ్చారు ప్రోగ్రామ్‌కి. నేను చాయిస్ తీసుకోకుండా ఉంటే మీరెంత పిలిచినా నేను రాను కదా! మీరు పిలిచారు. అది మీరు నాకు కోఆపరేట్ చేశారు. నేను రావాలని నిర్ణయించుకున్నా. సో, ఇక్కడ ఈ సిట్యుయేషన్ ఏర్పడింది. అలాగే లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా సరే, దానికి సంపూర్ణ బాధ్యత మనమే. అది బాధ్యత మనదే. అది ఆనందమైనా, నచ్చినా, నచ్చకపోయినా, ఇష్టమైనా, కష్టమైనా, అర్థమైనా, అర్థం కాకపోయినా, సంపూర్తి బాధ్యత మనదే. మనమే దాన్ని సృష్టించుకున్న వాళ్ళము. మనకు నచ్చిన వాటిని మాత్రం మనదే అంటాం. మనకు నచ్చకపోతే ఇంకెవరిదో అంటాం. అలా కాకుండా ఏదైనా సరే ఐ హావ్ క్రియేటెడ్ మై రియాలిటీ. నేను ఈ వాస్తవాన్ని నాకు నేనే సృష్టించుకున్నాను. ఇప్పుడు మార్చుకోవాల్సింది కూడా నేనే. నన్ను నేనే. అన్న విషయాలు చాలా క్లియర్‌గా సార్ దగ్గర పుస్తకాల ద్వారా నేర్చుకోవడం. అవన్నీ ఈ వర్క్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ. ఇందాక ఊరికెళ్తే అక్కడ వాళ్ళెవరో ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాదు. నాలో ఇంకా ఏదైనా మార్చుకోవాల్సుందా? నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా ఎళ్ళాలా? ఇంకేమైనా చేయాలా? సో, బ్లేమింగ్ గేమ్ అనే దాంట్లో నుంచి కన్‌స్ట్రక్టివ్ అంటే మనల్ని మనం అంటే ఆధ్యాత్మికత అంటే మన వైపు మనం చూడటం అన్న క్లారిటీ పుస్తకాల ద్వారా కావచ్చు, ముఖ్యంగా సార్ ద్వారా వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ పుస్తకాల ద్వారా, ఆ సార్ ద్వారా నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడం. మన లైఫ్‌లో మనం ఇంప్లిమెంట్ చేయడం. ఇంకొకరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా చూడటం కాదు. నేను ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వీడు ఇంప్లిమెంట్ చేయట్లేదు, వీడు ఇంప్లిమెంట్ చేయడు. వాడు అలా ఉండాలి, వీడిలా ఉండాలి. హ్మ్. మన పక్కనోడు ఎలా ఉండాలి అది కాదు. ఆధ్యాత్మికత అంటే సార్ దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఫస్ట్ డెఫినిషన్ మనల్ని మనం గోయింగ్ ఇన్‌సైడ్. మనల్ని మనం కాకుండా ఇంకొకరిని చూస్తున్నాం, ఇంకొకరి నుంచి మాట్లాడుతున్నాం అంటే ధ్యానం ఆర్ ఆధ్యాత్మికత అనే పేరుతో మనకు తెలియకుండా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాం. చాలా కర్మలు కూడగట్టుకుంటూ ఉంటాం. అనే విషయం అర్థమవుతూ వచ్చింది. సో, మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాను. ప్రాక్టీస్ చేస్తూ.